హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టమాటో పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? ఎవ్వరు ఉండరు. చాలా ఈజీగా, క్విక్గా అండ్ చాలా టేస్టీగా మనం టమాటో పప్పు చేసేసుకోవచ్చు. నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు ఈ పప్పు చాలా బాగా కుదిరింది అని. సో ఈ టమాటో పప్పు మనం మంచిగా అన్నంలో, వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టమాటో పప్పు ఎలా చేయాలో మనం చూసేద్దామా? ప్రాసెస్లోకి వచ్చేస్తే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను నేను కొలత. 2 గ్లాసెస్ పప్పు వేసుకున్నాను. మంచిగా ఒక 3 టైమ్స్ వాష్ చేసేసుకొని 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ అనమాట. మనం కప్తో తీసుకుంటే 1 కప్కి 1 కప్ వాటర్ అనమాట. అలా తీసుకొని మంచిగా నానబెట్టేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఈలోపు టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. టమాటాలు 2 తీసుకున్నాను నేను, పెద్ద టమాటాలు ముక్కలుగా కట్ చేసి అవన్నీ వేసేసేయండి. దాంతోపాటు 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోండి. మనం పచ్చిమిర్చి, కారము మన స్పైసీనెస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. దీంతోపాటు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. దీన్ని వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా చేసేసి కుక్కర్ పెట్టేసేయండి. ప్రెషర్ కుక్కర్లో ఒక 6 విజిల్స్ వచ్చే వరకు నేను ఉంచాను. మనం పప్పు ఎంత నానబెట్టుకుంటే మనకు అంత మంచిగా త్వరగా కుక్ అయిపోతుంది. మనం ఎంత పర్ఫెక్ట్ కొలత పెట్టినా ఇలా పైన స్పిల్ అయిపోతుందండి. ఇలా స్టవ్, కుక్కరు పాడవకుండా ఉండాలంటే ఇలా టిష్యూ పేపర్ పెట్టేసుకోండి. ఇది ఒక చిన్న చిట్కా. ఇప్పుడు నాకైతే 6 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే పప్పు చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ పప్పుని మంచిగా పప్పు గుత్తితో మెదిపేసుకోండి. సాల్ట్ వేసుకొని మెదిపేసుకోండి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మెదిపేసుకోవాలి. నెక్స్ట్ మనం దీన్ని పోపు పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనం పోపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము. ఒక కళాయి తీసుకోండి. అందులో 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను నేను. మనం తినేటప్పుడు నెయ్యి వేసుకున్నా కానీ పోపు వేసేటప్పుడు కంపల్సరీ పప్పులో మనం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. అదే ఈ సీక్రెట్. కంప్లీట్గా నెయ్యితో పోపు వేసుకున్న దానికంటే ఇలా నెయ్యి, ఆయిల్ కలిపి వేసుకుంటే మనకు టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నెయ్యి, ఆయిల్ 2 వేడైనాయి. నేను ఇందులో 2 ఎండుమిర్చి తుంపేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 5 వెల్లుల్లి దంచుకొని వేసుకోండి. ఈ 2 ఫ్రై అయ్యాక తాలింపు దినుసులు 1 స్పూన్ వేసుకున్నాను. దీంతోపాటు కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనము మెదిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు వేసేసుకోవాలి. పప్పు వేసుకొని మనకి కొంచెం చిక్కగా కావాలి అని అంటే వాటర్ వేయక్కర్లేదు. కొంచెం పల్చగా చేసుకోవాలి అనుకుంటే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోండి. వాటర్ వేసినప్పుడు ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీ టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఈ టమాటా పప్పు వేడివేడి అన్నంతో, నెయ్యితో తినండి. ఏదైనా ఫ్రై పెట్టుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ టమాటా పప్పు మీకు నచ్చిందా? మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్స్లో తెలియచేయండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.